అంతులేనియా అంతరిక్షమే దాటి శూన్యంలో కనిపించే ఓ గమ్యం లోకమున్నను లేకపోయినను నా పైన మనకు ఇక్కడికి విచ్చేసినారు కోయిలకుంట్ల నుంచి విక్కీ గోపిరెడ్డి సార్. ఒక్కడే అక్కడ ఊర్లో ఉంటూ కూడా కోయిలకుంట్ల ఉండి కూడా అక్కడ థియేటర్లో మేనేజర్గా వర్క్ చేస్తూ ఒక్కడే సేవ చేస్తున్న ఊర్లో ఒక్కడే బ్లడ్ క్యాంప్ నిర్వహించడం కానీ సోషల్ వర్క్ చేయడం అంటే బీద వాళ్ళకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఒక్కడే చేయడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయము. ఇలాంటి వాళ్ళను మనము చిరు సన్మానం చేసి సార్ని ఆహ్వానిస్తున్నామమ్మా. అట్లనే హుస్సేన్ వలి సార్ కూడా వచ్చినారు. సార్ కూడా ఎంతో సోషల్ వర్క్ చేయాలని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ సారు హుస్సేన్ వలి సారు ఆల్రెడీ మీరు చూసింటారు. ఈ సార్ని ఏమంటే సారు కనపడరు, వస్తారు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనే తాపత్రయం తప్ప పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎవరికొరికి హెల్ప్ చేయాలనే తాపత్రయం. సార్ని ఈ సార్ని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు కూడా. జై గురుదేవ్. ఓకే క్లాప్స్ అమ్మా, క్లాప్స్ కొట్టండమ్మా. మీరు నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే మేము ఇంతమంది టీం కలిసి చేస్తున్నాము, మీరు ఒక్కరే చేస్తున్నారు అంటే ఒకే ఒక్కడు. జై బాలయ్య. బదులే చెప్పే నీ సమయం లేదు ఎదురే అంటే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా. చరిత్రలన్నీ తిరగరాయి స్థితిగతుల్ని మార్చివేయి విశ్వసించి విశ్వముందిరా నిష్కరించ నేల నేడు నిర్ణయించుకోరా న్యాయమేదో నిర్వచించరా. పడిపోయిను లేవలేక లేచినప్పుడే విజయిత ఓటమేక గెలుపు మార్గం. వెన్ను చూపబోక ముందు ముళ్ళ బాటలున్నా ప్రాణమంత పిడికిలవ్వగా సాగిపోవో తీరా భవికే మన తీరా ధర్మం నిలుపరా ధర్మం నిలుపరా సాగిపోవో తీరా భవికే మన తీరా ధర్మం నిలుపరా ధర్మం నిలుపరా. నన్ని దాటి రాటుదేళ్ల గుండె దాటి చూపుకాము పొగరుతోటి మేము ఒక్కటి కాస్త తిక్కున్నది దాని లెక్కున్నది మా మాటంటే మాటే మరి ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాలకు రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ వారు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి నిత్యం వచ్చేసి పొద్దున పలహారం టిఫిన్ అందజేస్తున్నారు. వీళ్ళందరికీ అసలు ఈ టీం వర్క్ మటుకు చాలా గొప్పది. మేమంటే ఈయన ఒకరినే చేస్తాం కానీ ఇక్కడ రోజు చేయడం అనేది మన ఇళ్ళల్లో కూడా కనీసం ఈ టయానికి చేసుకొని తినలేము. కానీ వీళ్ళు 7:30 సమయానికి 200 మందికి ఇలా నిత్యం టిఫిన్ అరేంజ్ చేయడం అనేది గొప్ప విషయం. కాబట్టి వీళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అందరికీ. ఇలా ఈ ఉదయం టిఫిన్ ఇలా వీళ్ళకు అనారోగ్యంగా వచ్చిన వాళ్ళకి 405వ రోజు ఈరోజు చాలా గొప్ప విషయం. వీళ్ళందరూ ఇలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఫర్ సేవా సొసైటీ అధ్యక్షులు ఫణీంద్ర గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ టీంకి కూడా సార్, ఖచ్చితంగా మేము కూడా ఎప్పుడైనా కానీ మా విక్కీ ఫౌండేషన్ కోయిలకుంట్ల ఖచ్చితంగా నేను కూడా మీకు సపోర్ట్గా ఉంటాను. అలాగే ఏదైనా సేవ కావాలంటే నా నుంచి కూడా నేను చేస్తాను.
అది తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ ధన్యవాదాలు.